ఒక గ్రామంలో చిట్టి అనే రామచిలుక ఉండేది. చిట్టి అనే రామచిలుక చూడడానికి అందంగాను మరియు చాలా తెలివైనది. చిట్టి ప్రతిరోజు చెట్ల మీద తిరుగుతూ మధురంగా పాటలు పాడేది. చిట్టి మధురమైన పాటలు వింటూ పక్షులన్నీ ఆనందించేవి. ఒక్కరోజు అడవిలో నీళ్లు లేక పక్షులన్నీ బాధపడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన చిట్టి వెంటనే గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలో పిల్లల కోసం వెతికింది. అక్కడ పిల్లల్ని కలిసింది. జరిగిన విషయమంతా పిల్లలకు చెప్పింది. అక్కడ పిల్లలు వాళ్ళు కూడా సహాయం చేస్తాము మీ అడవికి వచ్చి అని చెప్పారు. చిట్టి మరియు పిల్లలు కలిసి అడవికి వెళ్లి చెట్ల కింద చిన్న చిన్న నీటి గిన్నెలు పెట్టారు. చిట్టి కూడా వాళ్ళతో నీటి గిన్నెలు చెట్ల కింద పెట్టింది. చిట్టి పిల్లలకు చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పింది. పక్షులు వచ్చి ఆనందంగా నీటిని తాగాయి. పక్షులు కూడా చిట్టికి కృతజ్ఞత చెప్పి ప్రేమించాయి. చిట్టి కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోసం అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.